ఒకప్పుడు మతం పేరుతో ఈ సమాజం దారుణంగా విభజించబడింది. కులం, అంతస్తుల పేరుతో మనుషుల మధ్య అడ్డుగోడలు కట్టారు. సరిగ్గా అదే సమయంలో కొంతమంది మహానుభావులు ధైర్యంగా ముందుకు వచ్చి ఒక గొప్ప నిజం చెప్పారు. దేవుడి దగ్గరకు వెళ్లడానికి మనకు మధ్యవర్తులు, పూజారులు అవసరం లేదు అని వాళ్ళు నినదించారు. ఇది కేవలం ఒక మతపరమైన మార్పు కాదు, భారతీయ సమాజపు మూలాలను కదిలించిన ఒక అద్భుతమైన సామాజిక విప్లవం. దేవుడి పేరుతో సాగే వ్యాపారాన్ని ఎదిరించి మతం కంటే మానవత్వమే గొప్పదని చాటి చెప్పిన ఆ విప్లవమే భక్తి ఉద్యమం. ఈరోజు మనం సమాజాన్ని మార్చిన ఆ ఆధ్యాత్మిక యోధుల కథలు తెలుసుకుందాం. ఒకప్పుడు మోక్షం పొందాలంటే కఠినమైన యజ్ఞాలు చేయాలని, పూజారులకు డబ్బులు సమర్పించుకోవాలని ప్రజలను భయపెట్టేవారు. సంక్లిష్టమైన కర్మకాండల కింద సామాన్యుడు నలిగిపోతున్న ఆ చీకటి కాలంలో భక్తి ఉద్యమం ఒక వెలుగులా వచ్చింది. భగవంతుణ్ణి దర్శించడానికి సంక్లిష్టమైన మంత్రాలు అవసరం లేదని, కరుణా వినయాలతో కూడిన ప్రార్థన సరిపోతుందని ఆనాటి సంతులు చెప్పారు. వారు ఖరీదైన హోమాలకు బదులుగా నామస్మరణ, కీర్తనలు, భజనలు వంటి అత్యంత సులువైన మార్గాలను ప్రజలకు పరిచయం చేశారు. ఈ ఉద్యమంలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సంత్ కబీర్ దాస్. ఒక పేద నేత కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన సమాజంలో ఉన్న కుల, మత పిచ్చిని పచ్చిగా విమర్శించారు. దేవుడు గుడులలోనో మసీదులలోనో లేదు, మనిషి తీసుకునే శ్వాసలో ఉన్నాడు అని ఆయన ధైర్యంగా చెప్పారు. ఆయన నిజాయితీని, ధైర్యాన్ని చూసి తట్టుకోలేని ఢిల్లీ సుల్తాన్ సికందర్ లోడి కబీర్ను గొలుసులతో బంధించి గంగానదిలో పడేశాడు. కాని ఆ గొలుసులు తెగిపోయి కబీర్ సురక్షితంగా బయటపడ్డారు. ఆ తరువాత మండుతున్న మంటల్లో వేసినా ఆయనకు ఏమీ కాలేదు. కబీర్ చాటిన మానవత్వానికి, ఆయన అచంచలమైన భక్తికి ఆ సృష్టికర్త కూడా సలాం చేశాడు. అదే కాలంలో ఉత్తర భారతదేశంలో మరో గొప్ప చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సిక్కుమత స్థాపకుడైన బాబా గురునానక్ మానవత్వమే అత్యున్నతమైన మతం అని ప్రకటించారు. సమాజంలో ఎవరూ హెచ్చు కాదు, ఎవరూ తక్కువ కాదు అని నిరూపించడానికి ఆయన లంగర్ అనే ఒక అద్భుతమైన సామాజిక భోజనశాలను ప్రారంభించారు. ఒకే చోట, ఒకే నేలపై రాజు, పేద, బ్రాహ్మణుడు, శూద్రుడు కలిసి కూర్చొని భోజనం చేసే ఈ విధానం కుల వివక్షపై బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ఆ రోజు నానక్ నాటిన ఆ సమసమాజపు విత్తనం నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గురుద్వారాలలో ప్రతిరోజు లక్షలాది మంది ఆకలి తీరుస్తోంది. అవినీతితో సంపాదించిన ధనవంతుడి విందును తిరస్కరించి నిజాయితీగా కష్టపడే ఒక పేద వడ్రంగి ఇంట్లో పొడిరొట్టెను స్వీకరించి శ్రమకు మించిన దైవత్వం లేదని నానక్ నిరూపించారు. మరోవైపు ఒక రాచరిక కుటుంబంలో పుట్టిన రాజకుమారి మీరాబాయి ఆనాటి పితృస్వామ్య కట్టుబాట్లను బద్దలు కొట్టింది. భర్త చనిపోయిన తర్వాత 4 గోడలకే పరిమితం కావాల్సిన ఆమె కృష్ణుడిపై ఉన్న ప్రేమతో వీధుల్లోకి వచ్చి సామాన్యులతో కలిసి నాట్యం చేసింది. రాజకుటుంబ పరువు తీస్తోందని చెప్పి ఆమెకు తాగడానికి ప్రాణాంతకమైన విషం పంపించారు. కాని మీరాబాయి ఏమాత్రం భయపడకుండా నవ్వుతూ ఆ విషాన్ని త్రాగింది. ఆశ్చర్యకరంగా ఆ విషం ఆమెను ఏమీ చెయ్యలేకపోయింది. దేవుని ముందు హోదా, కులం, కట్టుబాట్లు ఏవీ పనికిరావని ఆమె ఎలుగెత్తి చాటి చెప్పింది. ఇక సంస్కృత పండితులకే పరిమితమైన రామాయణాన్ని సామాన్య ప్రజల భాష అయిన అవధిలో రామచరితమానస్గా రాసి దేవుణ్ణి సామాన్యుడి గుమ్మం ముందుకు తీసుకువచ్చారు గోస్వామి తులసీదాస్. ఉత్తర భారతదేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా ఈ విప్లవం కొనసాగింది. కుల వ్యవస్థను, అంటరానితనాన్ని ప్రశ్నిస్తూ అన్నమాచార్యులు బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ కీర్తనలు పాడగా, యోగి వేమన తన ఆటవెలది పద్యాలతో మతంలోని కపటత్వాన్ని, మూఢనమ్మకాలను కడిగిపారేశారు. భక్తి ఉద్యమం నేర్పిన పాఠం ఒక్కటే: మతం అనేది మనుషులను విడదీయడానికి కాదు, మనిషిలోని అహంకారాన్ని చంపి కరుణను, వినయాన్ని పెంపొందించడానికి అని ఈ మహానుభావులు నిరూపించారు. దేవుణ్ణి చేరుకోవడానికి మనకు మధ్యవర్తులు వద్దు, స్వచ్ఛమైన ప్రేమే అసలైన భక్తి. ఈ కథలు మనకు మానవత్వమే అతిపెద్ద మతం అని గుర్తుచేస్తాయి. ఇలాంటి మరెన్నో స్ఫూర్తిదాయకమైన చరిత్రలు, కథల కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్రేమ్ జేవీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.